24లో మ్యారేజ్ చేసుకున్నారని మాకు తెలిసింది. అంటే ఇది అనవసరంగా ఫస్టే చెప్పారు. కారణం ఏందంటే ఎంతోమంది లేడీస్ అవి చూస్తుంటారు. పెళ్ళయిందంటే ఆ! కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుద్ది గదా! అనవసరంగా నే చెప్పినట్టున్నారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ వీడియో గురించి చెప్పుకోవాలి. ఈరోజు చూస్తే ఆటో నడుపుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరపున ఎల్లో ఆటో నడుపుతా ఉన్నాం. నేను ఎన్నో సార్లు చెప్పాను, అవునా కాదా? మీ అందరికీ తెలుసు, పద్ధతి అనేది ఒకటి ఉండాలి తమ్ముళ్ళు. ఏమంటారు, అవునా కాదా? ఇది మన వైఎస్ఆర్సీపీ ఆటో. ఫ్యాన్ తిరిగినట్టు గిర్ర గిర్ర పోతాది. సత్తెనపల్లి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి తాతకు, ప్రతి అవ్వకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ తమ్ముడు ఆటో కావాలా? ఇడ్రా. ఇది గనక బాలయ్య బాబు గారు చూస్తే వీడికి ఉంటది అని పెట్టారు. అంటే నిజం చెప్పాలంటే నన్ను వెనకుండి పుష్ చేసింది వాళ్ళే అని చెప్పాలి. బేస్ ఏమైంది అంటే ఈ నర్సాపేటలో షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఈ చిన్న చిన్నవి ఇమిటేషన్ వీడియోలు కానీ ఇవి చేయడం వల్ల నా గ్రౌండ్ వర్క్ అంతా ఇక్కడే ఫిల్ అయిపోయింది. డైరెక్ట్గా స్టేజ్ ఎక్కే అవకాశం వచ్చింది. కానీ ఒక్క మాట పర్ఫెక్ట్గా చెప్పారన్న ఆయన. ఓకే. నా దగ్గర చాలా మంది ఉన్నారు నా టీంలో. హ్మ్. 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 నేను మిమ్మల్ని ప్రతి స్కిట్లో పెట్టి ఎంకరేజ్ చేసి టాప్ లెవెల్కి తీసుకొస్తానైతే నేను చెప్పను. ఇప్పుడు కెమెరా ఇది, హ్మ్. కెమెరాకి ఇక్కడ మనుషులు ఉన్నారు. మనం ఎలా చెప్తాం, కెమెరా ఫేవర్ గా లైట్ గా ఎలా నుంచొని ఇటు ఇటు కనబడేట్టుగా చెప్తాం. అవునండి. మనకు కొత్త తెలియదు. హ్మ్. డైరెక్ట్ మనుషులు ఇటు ఉంటే ఇటు తిరిగేసా. వెళ్ళేటప్పుడు నాగబాబు గారు పిలిచారు, ఓకే. ఇటు రా అని. ఓకే. 'పటాస్ 2లో కూడా అప్పుడప్పుడు కనిపించేవారు కదండీ! ఆ. సైమల్టేనియస్‌గా చేయడం జరిగిందా? లేకపోతే 'జబర్దస్త్' చేసిన తర్వాత 'పటాస్ 2'కెళ్లారా? లేదు, అది జరిగేటప్పుడే కొంతమందిని ఏం చేశారంటే మాది అక్కడ టెలికాస్ట్ చేయకుండా యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు తీసుకొచ్చి. ఓకే. వీళ్ళు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నారు అవును. వాళ్ళందరూ. చెప్పాలంటే వాళ్ళు మీరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసినోళ్ళు. అవును. ఈ ఆళ్ళకొచ్చినంత అలాగా ఎందుకు రాలేదు? ఏమన్నా రాజకీయం జరిగిందనుకోవచ్చా 'జబర్దస్త్‌లో'? మీరు ఎదగకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? మా దరిద్రమో లేకపోతే ఇంకోటో తెలియదు కానీ కోవిడ్ వచ్చింది. మమ్మల్ని కొంచెం మీరు కొంచెం ఉండండి తర్వాత చూద్దాం అని వాళ్ళకున్న స్వశక్తి ద్వారా వాళ్ళు అయ్యారు. నేను కొంచెం సైడ్ అయ్యి లిటిల్ బిట్ ట్రాక్ వేరేగా వెళ్ళడం వల్ల నేను ఆగిపోవాలి. అది ఎందుకు రాశారు మీరు అన్నా. సార్ నాకు కొన్ని అనుభవాలు అనిపించినాయి, కొంచెం ఈ స్కిల్ ఉంది కాబట్టి రాశాను సార్. మీరు గ్యారంటీగా ఒక స్టార్ డైరెక్టర్ అన్న అవుతారు, మంచి యాక్టర్ అన్న అవుతారు, మీరు ప్రయత్నించండి గట్టిగా, నా సపోర్ట్ ఉంటుంది అన్నారండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా హెవీగా ఉంది కాబట్టి ఎవడికాడు ఏదో ఒకటి చేసి నిరూపించుకోవడం బెటర్. అంత ఇప్పుడు టెక్నాలజీ ఉన్నప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేసి పైకి లెగవాలి, కానీ ఎవడో ఇస్తాడు ఏదో చేస్తాడు అనేది కష్టం. ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వట్లేదు, చాలా ఛానల్ అడిగినా నేను ఇవ్వలే ఎప్పుడు. ఓకే. ఇవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎవడు పడట్లేదు కష్టాలు. బొంగు నువ్వు పడేది ఏముంది, అవును. అయితే ఏంది ఇప్పుడు మాకున్న కష్టాలతో పోతే నీది పెద్ద కష్టం కూడా కాదంటారు. అదే సక్సెస్ అయినోడు గనక ఒకగానొక రోజు నేను కుళాయిలో నీళ్లు తాగానండి అంటే ఇవాళ రేపు మనిషికి లేదు ఇంపార్టెంట్, సక్సెస్కి మాత్రమే ఉంది జీవితంలో. ఎస్, అదొక్కటే కొట్టండి సక్సెస్, ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరికి వస్తాయి.